అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వేమన శతకములోని 311 నుండి 320 పద్యాలను మీకు వివరించబోతున్నాను. నీతియు భక్తియు జ్ఞానము రీతుల వర్తించుమదిని రేవెలుగగుచు జ్యోతిని తగునా బ్రహ్మము భూతాత్ముడు నిన్ను పొందు పొడగను వేమా నీతియు భక్తియు జ్ఞానము రీతుల వర్తించుమదిని రేవెలుగగుచు జ్యోతిని తగునా బ్రహ్మము భూతాత్ముడు నిన్ను పొందు పొడగను వేమా. ఓ వేమ, వినుము. ఎవరైతే నీతి భక్తి జ్ఞానము వంటి లక్షణాలతో అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలగలరో వారు పరమాత్మను దర్శించి బ్రహ్మానుభూతులవుతారని తెలుసుకొనుము అని భావము. దేహమాత్మలు వేరని తెలియలేక మోహమున చిక్కి నిద్రలో మునుగుటేలా సాహసంబున గురుభక్తి సలుపవలెను విశ్వదాభిరామ వినురవేమా. దేహమాత్మలు వేరని తెలియలేక మోహమున చిక్కి నిద్రలో మునుగుటేలా సాహసంబున గురుభక్తి సలుపవలెను విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ, వినుము. దేహము ఆత్మ వేరు అన్న విషయం తెలుసుకోలేక ఈ మానవులు మూర్ఖులవుతున్నారు. మోహపు మాయలో చిక్కి నిద్రలో మునిగిపోతున్నారు. ధైర్యంగా గురువును భక్తితో సేవించిన ఎడల దేహముకు ఆత్మకు వ్యత్యాసం తెలుస్తుందని భావము. పరమ పదవి కోరు భక్తుండు నిత్యము రాజు కోరుచుండు రణజయంబు మూర్ఖుడెప్పుడు కోరు ముదితలతో పొందే విశ్వదాభిరామ వినురవేమా. పరమ పదవి కోరు భక్తుండు నిత్యము రాజు కోరుచుండు రణజయంబు మూర్ఖుడెప్పుడు కోరు ముదితలతో పొందే విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ, వినుము. భక్తులు ఎప్పుడూ దైవ సాన్నిధ్యాన్ని కోరుకుంటారు. రాజులు రణరంగమునందు విజయాన్ని కోరుకుంటారు. కానీ అల్పులైన మానవులు మదిలో స్త్రీ పొందునే కోరుకుంటారు కదా అని భావము. గార్తెయే మెరుంగు గంధంబు వాసన కుక్క ఏ మెరుంగు గొప్ప కొద్దీ అల్పుడే మెరుంగు
మెరుంగు హరుని కొల్చు విరక్తి విశ్వదాభిరామ వినురవేమా గార్దయే మెరుంగు గంధంబు వాసన కుక్కయే మెరుంగు గొప్ప కొద్దీ అల్పుడే మెరుంగు హరుని కొల్చు విరక్తి విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. గాడిదకు మంచి గంధపు సువాసన ఎలా తెలుస్తుంది? ఒక కుక్కకు అల్ప గొప్పతనముల తేడా ఎలా తెలుస్తుంది? అలాగే ఆ పరమేశ్వరునిపై భక్తిని నిలిపిన విరాగి అయిన వాడి గొప్పతనం అల్పుడైన మూర్ఖునికి ఎలా తెలుస్తుంది అని భావము. ధనము కూడబెట్టి ధర్మంబు చేయక ఊరకుంద్రు పాపు లోహలేక ధనము వెంట రాదు ధర్మంబు చేయుడి విశ్వదాభిరామ వినురవేమా ధనము కూడబెట్టి ధర్మంబు చేయక ఊరకుంద్రు పాపులు హలేక ధనము వెంట రాదు ధర్మంబు చేయుడి విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టు దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ఈ పాతకులైన మానవులు ధనమును రాసుల కొద్దీ కూడబెడతారు. సాయం కోరి వచ్చిన వారికి 1 రూపాయినైనా దానమును చేయుటకు గింజుకుంటారు. తనతో పాటు ధనం వెంట రాదని, వెంట వచ్చేది పుణ్య పాపాలన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు కదా అని భావము. చదువులెల్ల చదివి సర్వజ్ఞులయ్యుండి బ్రహ్మ విద్యలెల్లా పదట గలిపి పడతి తలచినంత పరమయోగము మాను విశ్వదాభిరామ వినురవేమా చదువులెల్ల చదివి సర్వజ్ఞులయ్యుండి బ్రహ్మ విద్యలెల్లా పదట గలిపి పడతి తలచినంత పరమయోగము మాను విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. చదువులన్నీ చదివి మంచి జ్ఞానవేత్త అయి ఉండి బ్రహ్మ విద్యలన్నీ నేర్చి గొప్ప విద్యావంతుడైన స్త్రీ మీద వ్యామోహం ఉన్నవారికి పరమయోగము అబ్బదు అని భావము. కనక సొమ్ములెన్నో కనకంబదొక్కటే పశుల వన్నెలెన్నో పాలొకటియే పుష్పజాతులెన్నో పూజయొక్కటే సుమీ విశ్వదాభిరామ వినురవేమా కనక సొమ్ములెన్నో కనకంబదొక్కటే పశుల వన్నెలెన్నో పాలొకటియే పుష్పజాతులెన్నో పూజయొక్కటే సుమీ విశ్వదాభిరామ వినురవేమా
అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. బంగారు ఆభరణములు ఎన్ని రకములు ఉన్నా బంగారమొక్కటే. పశువుల రంగులు వేరైనా అవి ఇచ్చే పాలు మాత్రం ఒక్కటే. పువ్వులు ఎన్ని రకములు ఉన్నా పూజించే విధానము ఒక్కటే కదా అని భావము. ఏ పాపమైన చక్కగా బాపును గురు మర్మగటిక బహుజన్మత చూపట్టి అడగద్రుక్కుచు కాపై మదిలోన వెలుగు ఘనముగవేమా. ఏ పాపమైన చక్కగా బాపును గురు మర్మగటిక బహుజన్మత చూపట్టి అడగద్రుక్కుచు కాపై మదిలోన వెలుగు ఘనముగవేమా. ఓ వేమ వినుము. గురుభక్తి ఎటువంటి పాపములైనా తొలగించి దుఃఖాలను పోగొట్టి పరమాత్మ దర్శనం కలిగేలా చేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఎప్పుడు మనస్సున వెలుగుతుంటుంది అని భావము. ఎరుక మాలు వాడికేమేమి చదివినా చదివినంతసేపే సద్గునియగు కదిసి తామరందు కప్ప కూర్చున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. ఎరుకమాలు వాడికేమేమి చదివినా చదివినంతసేపే సద్గునియగు కదిసి తామరందు కప్ప కూర్చున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మూర్ఖుడైనట్టి మానవుడు ఎంత చదివినా తెలుసుకోలేడు. ఒకవేళ తెలుసుకున్నా చదివినంతసేపు గుర్తుంచుకొని పాటిస్తాడు, కానీ ఆ తరువాత పాటించడు. తామర పువ్వు మీద ఉన్నంత వరకు కప్ప కదలకుండా ఉంటుంది, కానీ ఆ తరువాత కదలకుండా ఉంటుందా? ఉండదు కదా అని భావము. రాయియగు అహల్య రామ పాదము సోకి ఆడుదయ్యన నెదరవని జనులు శిల్పి పదము సోక శిలలెట్లు దేవతల్ విశ్వదాభిరామ వినురవేమా. రాయియగు అహల్య రామ పాదము సోకి ఆడుదయ్యన నెదరవని జనులు శిల్పి పదము సోక శిలలెట్లు దేవతల్ విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడి పాదము సోకిన వెంటనే రాయి స్త్రీగా మారినదని జనులు చెప్పెదరు. అనగా అహల్యకు శాప విమోచనం కలిగినది. ఏదైనా పూర్వజన్మ పుణ్యఫలం ఉంటేనే రాళ్లపైన కూడా భగవంతుని అనుగ్రహం ఉంటుంది.
అలాగే శిల్పి కఠినమైన రాయిని తన పాదములతో త్రొక్కి ఉలిచేత చెక్కకుండానే రాయి శివలింగంగా మారదు కదా అని భావము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.